డేటాన్ మహల్కి అయితే బయలుదేరామండి. ఈ పూలు చూడగానే ఇక్కడ ఒక చిన్న వీడియో తీసుకొని లోపలికైతే బయలుదేరామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలా దగ్గర అనమాట. ఒక 6 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఏం లేదు. చాలా బాగుందనమాట. ఇంకా నేను మాతో పాటు వచ్చింది కదా నూతన వాళ్ళ మమ్మీ అని, వాళ్ళ అమ్మాయిలు, వాళ్ళ ఫ్రెండు, నేను, మా వారు, మా బాబు అందరం కలిసి అయితే బయలుదేరామన్నమాట. ఇగోండి అంత చక్కగా అన్నీ చూసుకుంటూ బయలుదేరాం. కానీ భలే ఉన్నాయండి వాచీలు, అవి లేడీస్ వేసుకునే చైన్స్ డిఫరెంట్ అనమాట. టోటల్ మనకి ఇక్కడికి డిఫరెంట్ అనమాట. షూ అవన్నీ కూడా బాగున్నాయి. దీంట్లోనే మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్లు అయితే ఉన్నాయన్నమాట. అంటే పెద్దవాళ్ళు షాపింగ్ చేస్తుంటే పిల్లవాళ్ళు చికాకు చేయకుండా పిల్లల కోసం చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక కొంచెం పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ముసలోళ్ళు వచ్చారనుకోండి, ఈ పిల్లలతో తిరిగే అంత ఓపిక వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ఉన్నాయండి కొన్ని. చెప్తాను వాళ్ళకి ఏమున్నాయో కూడా చెప్తాను నేను. ఇలా అయితే మొత్తం అన్నీ చూసుకుంటూ వెళ్తున్నామండి. ఫస్ట్ స్టాల్స్ పెట్టారనమాట మహాల్లోనే బయట. ఇట్లా మనకి ఇండియాలో పెట్టినట్టే ఇదిగోండి పెద్దవాళ్ళకి ఏముందని చెప్పాను కదా, అలా మసాజర్ అనమాట. మసాజ్ అయితే చేశారు. ఇంకొంచెం వివరంగా మీకు వీడియో చూపిస్తాను. మసాజ్ ఎలా చేస్తారు ఏంటి అన్నది. 10 మినిట్స్ మసాజ్ అనమాట. అది వచ్చేసి మనకి $15 అనమాట. అదే 10 మినిట్స్ 5 మినిట్స్కి 15, 10 మినిట్స్కి అయితే $25 అనమాట. $25. కానీ బాగా మసాజ్ చేస్తున్నాడండి. చేయించుకుందాం అనుకున్నా కుదరలేదు. ఇదిగో చూడండి గన్నులు మాత్రం ఇక్కడ ఎలా అమ్ముతున్నారంటే, మామూలుగా పిల్లల గన్నులు ఉంటాయి చూడండి, ఆ విధంగా సేల్ చేస్తున్నారనమాట. కాకపోతే లైసెన్స్ ఉంటేనే కొనాలంట. వెళ్ళి లోపలికైతే వెళ్ళి చూడొచ్చు. నేను కూడా చూశాను, గన్ను పట్టుకున్నాను, ఫొటోస్ దిగాను. అదే కదండి, గన్ను మనకు చేతికి రాదు కదండి, వచ్చినప్పుడే యూజ్ చేసుకోవాలి కదా, అందుకని. ఇది విక్టోరియా సీక్రెట్ అని షాప్ అండి. ఇందులో ₹1,00,000 వరకు ఉంటాయట ఇవన్నీ లేడీస్ వేసుకునేవి. స్టన్ అయిపోయాము. అక్కడి నుంచి మాకు కావాల్సిన ఐటమ్స్ కోసం అయితే వచ్చామండి. ఈ క్రీమ్స్ కోసమే మేము ఈ మాల్కి వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడు చేంజ్ అవుతుంది కదండి, సమ్మర్ వచ్చేసింది, వింటర్ నుంచి ఇంకా వాతావరణం చేంజ్ అవుతుంది కాబట్టి ఇంకా స్కిన్ మొత్తం డిఫరెంట్గా ఉంటుందని ఈ క్రీమ్స్ అయితే తీసుకోవడానికి వచ్చాను నేను అనమాట. ఇంకా అందుకే అమ్మాయిలను కూడా తీసుకొని వచ్చాను. మా అబ్బాయి ఏమో నాకేం తెలుస్తుంది మమ్మీ, నేను ఇవన్నీ వాడాను కదా, నాకు తెలియదు అన్నాడు. అందుకని అబ్బాయిలు తీసుకొని వస్తే ఇంకా నా స్కిన్కి వాళ్ళు సెట్ చేసి ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుందని చెప్పేసి ఒక 5-6 క్రీమ్లు అయితే తీసేసుకున్నాము. ఇంకా అమ్మాయిలు కూడా తీసేసుకొని ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఈ క్రీమ్స్ చాలా బాగున్నాయండి. ఐటమ్స్ అయితే అబ్బో ఒకటికి మించింది ఒకటి ఉంది. చిన్న పిల్లలకు కూడా క్రీమ్స్ పెట్టి ఈ స్కిన్కి ఏది సెట్ అవుద్దో చూసి తీసుకుంటున్నారు అనమాట. అలా షాంపిల్స్ అయితే ఉన్నాయన్నమాట. శాంపిల్గా మనం అయితే అన్నీ చెక్ చేయొచ్చు అనమాట. ఇంకా అక్కడ అయిపోయాక ఇంకా షాపింగ్ అయిపోయాక ఇంకా పైన ఫ్లోర్కి అయితే వెళ్ళాము. 5th ఫ్లోర్ వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఫుడ్ సెక్షన్ మొత్తం. ఇంకా సరేనా ఇంకా మళ్ళీ కిందికి వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఈ స్టాల్స్లో అయితే రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా మాతో వచ్చిన పిల్లలు అయితే ఇంకా 2-3 రింగ్స్ చైన్స్ అయితే తీసుకున్నారు. ఇంకా తర్వాత వాళ్ళకి కావాల్సిన బట్టలు అవి అయితే కొన్నారనమాట. ఇలా ఈ షాపింగ్ మాల్లో అయితే మొత్తం పూర్తి చేసాం. కానీ చాలా బాగుందండి ఐటమ్. ఇది గోల్డ్ షాప్ అటండి. వామ్మో ఈ గోల్డ్ అంట, ఏం గోల్డ్ లాగా ఏం లేదండి, ఒక వెండి టైప్లో ఉన్నాయి, వజ్రాలు ఉంటాయంట దాంట్లో. చాలా కాస్ట్ ఉన్నాయి. సరే అవన్నీ షాపింగ్ చేసేసుకొని ఇంకా షాపింగ్ ముగించుకొని ఇంకా బయటికి అయితే వచ్చాం అనమాట. ఇదండి.